తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుందని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం. కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి, ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్ని తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. ప్లీజ్ మరి సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫైన్ గా మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పని అడుగుతున్నారు, క్షమాపణ చెప్పని అడుగుతారు. ఏంటో నాకు అర్థం, ఏంటో సైకోఫైన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ టాపిక్ ఏమో అర్థం అవట్లేదు. దయచేసి నేను తప్పాడితే మాట తీర్చలేదు, నాకు అర్థం లేదు. కానీ ఈ టైప్ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణతో తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైన సైకో అని చెప్పి మాట్లాడితే, సైకోలో మాట్లాడితే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్ లో నేను ఈ సిగ్నేచర్ కాదు, నేను అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా, ఎందుకు సార్ ఉన్నాడు, కూర్చోండి, మంది కదా కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫోరం వెళ్ళండి అంటే వస్తాను, అయిందే మంత్రిగా చెప్పనండి నేను వస్తాను. అధ్యక్ష, హౌస్ ఎజెండా అనేది బిఎస్సి, హౌస్ ఎజెండా అనేది బిఎస్సి నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొచ్చిన సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి, మాకు ఈరోజు మూడు బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, ఎందుకంటే మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, వేరే చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాను, మీరు అందరూ చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, నేను ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చాను మీ దగ్గర, లేకపోతే బొత్సగా ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తే మీరు చదవండి. ఇంగ్లీష్ లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చా అధ్యక్ష. ఈరోజు మన క్వశ్చన్ అంటే మీరే నాకు చెప్పారు, మా సభ్యుడి నుంచి అన్ని మారుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు. కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు, అన్నిటినీ వివరిస్తాను అధ్యక్ష. ఫస్ట్ మారుదు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పాలండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో నేను చెప్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నారు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి, కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి